గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఇండియా టూర్లో భాగంగా చెన్నైలోని శ్రీరంగం అయితే వచ్చాను. ఈ శ్రీరంగంలో గుడి చాలా విస్తీర్ణతలో చాలా పెద్దదంట. అదీగాక ఈ గుడి పక్కనే మలై కోట అనే ఒక కోట ఉంది. ఆ కోటను చూద్దామని వచ్చాను. చూడండి కోట ఎలా ఉందో. ఈ చుట్టుపక్కల మొత్తానికి ఇదే పెద్దది. మనకు పక్కనే చూడండి కొడైకెనాల్ కొండలు కూడా కనబడుతున్నాయి. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా దీన్ని మర్చిపోవద్దు విజిట్ చేయడం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శ్రీరంగం ఎలా రావాలో అడ్రస్ చెప్తా నోట్ చేసుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుండి చెన్నైకి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చెన్నై నుండి తిరుచిరాపల్లికి ట్రైన్ అయితే బుక్ చేసుకోండి. ట్రైన్ టికెట్ వచ్చి 70 రూపీస్ ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో మనం తిరుచిరాపల్లికి అయితే రావచ్చు. ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంటుంది ట్రైన్లో వెళ్తూ ఉంటే. సో మీరు ఖచ్చితంగా ట్రైన్ బుక్ చేసుకోండి బస్ కన్నా కూడా. మనం ఇప్పుడు బస్ స్టాండ్లో అయితే ఉన్నాం. తిరుచిరాపల్లి జంక్షన్ ఇది. రైల్వే స్టేషన్ దగ్గర నుండి గుడి దగ్గరికి ఓన్లీ 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు క్యాబ్ అయితే బుక్ చేసుకోవద్దు. క్యాబ్ బుక్ చేసుకుంటే 300 అట్లా అడుగుతారు. మీరు క్యాబ్ బుక్ చేసుకోవద్దు. డైరెక్ట్గా బస్సు అయితే మీకు ప్రొవైడ్ చేసి ఉంటారు. బస్ ఎక్కండి. బస్సు అయితే ఓన్లీ 7 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే, ఎక్కువ తీసుకోరు. సో మీరు ఖచ్చితంగా బస్సు అయితే ఎక్కండి. ఈ రైల్వే స్టేషన్కి ముందున బ్రిటిష్ కాలం నాటి ట్రైన్ అయితే ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. మీరు ఈసారి వచ్చినప్పుడు ఫోటో తీసుకోండి. చాలా బాగా అనిపించింది నాకు. ఈ బస్సులోనే మేము శ్రీరంగం వచ్చాం. ఈ బస్సు యొక్క ఛార్జ్ ఎంత అంటే 11 రూపీసు. ఆగండి మీకు చూపిస్తాను టికెట్. 11 రూపీసు చెప్పాను కదా. సో మీరు క్యాబ్ బుక్ చేసుకోవద్దు, ఖచ్చితంగా బస్కి రండి. శ్రీరంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీ రంగనాథ స్వామి ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిరాపల్లిలో ఉన్న శ్రీరంగంలో ఉంటుంది. ఈ ఆలయ దైవం విష్ణుదేవుడు. ఈ గుడి గురించి ప్రాచీన తమిళ సాహిత్యమైన తవ్యాలో ప్రబంధంలో వివరించబడి ఉంది. ఈ గ్రంథంలో 6 నుంచి 9వ శతాబ్దం వరకు ఉన్న ఆల్వార్ల గురించి అయితే రాయబడి ఉంది. దక్షిణ భారతదేశంలోనే పురాతనమైన ఆలయాల్లో ఇది కూడా ఒకటి. చాలా ప్రముఖమైనది ఇది. చూడడానికి స్ట్రక్చర్ చాలా బాగుంటుంది. ఈ ఆలయ చరిత్ర చాలా ప్రసిద్ధమైనది. ఈ ఆలయం ప్రముఖ ద్వారం ఏదైతే ఉందో అది చాలా పొడవైతే ఉంటుంది. దగ్గర 13 సెంట్లు ఎత్తు అయితే ఉంటుంది. అంటే దాదాపు 273 అడుగులు ఉంటుంది. అది కూడా మీకు కనబడుతుంది కదా, ప్రముఖ ద్వారం అది. ఇక్కడ మీరు చూడొచ్చు విష్ణుదేవుడి యొక్క విగ్రహాలు అయితే చాలా కనబడతాయి మనకు. ఇప్పుడు జనాభా పెద్ద కనబడట్లేదు, కానీ మామూలుగా అయితే డిసెంబర్ నుండి జనవరి వరకు 21 రోజులు ఇక్కడ ఉత్సవాలు అయితే చేస్తారు. అప్పుడు జనాభా లెక్కలు ఎలా ఉంటాయంటే దాదాపుగా 10 లక్షల మంది అయితే వస్తారు ఈ గుడికి. ఈ గుడి చాలా చరిత్ర కలిగి ఉంది. ఈ గుడి చెన్నైలో ఖచ్చితంగా మీరు శ్రీరంగనాథ స్వామి ఆలయం ఎక్కడ అని అడిగితే ప్రతి ఒక్కరు చెప్తారు ఈ ప్లేస్ని. దాదాపుగా మనకు వరుసగా 3 గోపురాలు అయితే వస్తాయి స్టార్టింగే. ఈ 3 గోపురాలు దాటుకుంటే రంగనాథ స్వామి దర్శనం ఇస్తాడు. ఒక్కొక్క గోపురానికి మధ్య దాదాపుగా 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. ఈ గుడి యొక్క విశిష్టత ఎలా ఉంటుందంటే చూడడానికి చాలా ప్రాచుర్యం అయ్యి ఉంటుంది. మీకు ఒక గోపురానికి ఇంకో గోపురానికి మధ్య చాలా షాప్స్ అయితే కనబడతాయి. అప్పట్లో ఇక్కడ షాప్స్ నిర్మించలేదంట, ఇవి కొత్తగా నిర్మించారు ఈ షాప్స్ని. ఇక్కడ మండపం కట్టారు కదా. మామూలుగా అయితే ఈ గుడిలో బంగారు రథం అయితే ఉంటుంది, ఏనుగు రూపంలో ఉంటుంది. ఈ రథాన్ని గుడి చుట్టూ అయితే తిప్పుతారు. అప్పుడైతే ఇక్కడ జనాభా చాలా కితకితలాడుతూ ఉంటారు. సో మీరు ఇప్పుడు జనాభా లేరని చెప్పేసి రాకుండా ఉండొద్దు. ఈ గుడి చాలా బాగుంటుంది చూడడానికి. విస్తీర్ణతలో ఇదే పెద్ద గుడి చెన్నైలోనే. మీ గుడి అయితే చూడొచ్చు ఎట్లా ఉందో చూడండి. అసలు మనం దశావతారం మూవీ చూసాం కదా, దాంట్లో విష్ణుదేవుడు ఎలా అయితే పడుకో ఉంటాడో ఇక్కడ ఈ గుడిలో కూడా సేమ్ అలానే ఉంటుంది విగ్రహం. ఈ గుడి యొక్క నమ్మకం ఏంటంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుని కోరికలు తీరుతాయని నమ్ముతారు. ఇక్కడ ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే చాలు. ఇక్కడ మీరు ముడుపులు అయితే కట్టచ్చు. చూడండి ఎట్లా ఉందో. ప్రతి ఒక్కరు ముడుపులు కట్టండి, అక్కడ మీ కోరికలు తొందరగా తీరుతాయి. ఇప్పుడు మనం మెయిన్ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. మెయిన్ గుడి దగ్గర ఒక స్తంభం అయితే ఉంటుంది, బంగారపు స్తంభం. అది చూడండి ఎలా ఉందో. చెన్నైలో చూడవలసిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. మీరు ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ గుడిలో ఇంకో వింత అయితే ఉంటుంది. ఈ గుడి మొత్తం కలిపి 1000 స్తంభాలు అయితే ఉంటాయి. అయితే ఏ స్తంభం దగ్గరైనా మీరు చూడండి ఒకేలా కనిపిస్తాయి. అంటే మీరు మామూలుగా ఒక స్తంభాన్ని నుంచి ఇంకో స్తంభాన్ని చూస్తే ఆ ఇంకో స్తంభం అయితే కనబడదు. అంటే ఎట్లా చెక్కారంటే ఒకే స్ట్రక్చర్తో అయితే చెక్కారు. అంత బాగా చెక్కారు ఇక్కడ గుడిలో. చూడండి ఎట్లా ఉన్నాయో 1000 స్తంభాలు.
ఈ పాండ్యులు ఎవరైతే ఉన్నారో ఈ చుట్టుపక్కల విగ్రహాలన్నీ వాళ్ళే చెక్కారు. ఈ గుళ్ళు ఇంత ప్రాచుర్యంగా ఉండడానికి కారణం కూడా వాళ్ళే. వాళ్ళు చెక్కడాలు అలా చెక్కారు మరి. అందుకే చెన్నైని పురాతనమైన గుడులకి ఫేమస్ అని చెప్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా చూడండి, మధురై కానీ, కన్యాకుమారి కానీ, మహాబలిపురం కానీ, ఏ గుడి చూసినా సరే గుడి అయితే చాలా అద్భుతంగా నిర్మించుంటారు. అక్కడ విగ్రహాలు కూడా చాలా బాగుంటాయి చూడడానికి. ఈసారి చెన్నై వచ్చే ముందు ఒక వారం రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ప్రతి ఒక్క గుడిని విజిట్ చేయండి. చాలా తక్కువ కాస్ట్లో అయితే విజిట్ చేయొచ్చు. మన ఛానల్లో అన్ని వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను, వీలైతే ఒకసారి చూడండి. తర్వాత మనం శ్రీరంగం పక్కనే ఉన్న డిండిగల్ రాక్ ఫోర్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కొండపైన కోట అయితే నిర్మించున్నారు. ఇది ఎక్కడ ఉంటుందంటే డిండిగల్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. ఇక్కడ ఎంట్రీ ఫీ అయితే 25 రూపీస్ చేస్తారు పర్ పర్సన్కి. ఈసారి వచ్చినప్పుడు ఈ రాక్ ఫోర్ట్ అయితే ఎక్కండి, చాలా అడ్వెంచరస్గా అయితే ఫీల్ అవుతారు. చూడడానికి చూడండి మెట్లు ఎలా ఉన్నాయో, అసలు పట్టుకోవడానికి రోప్ కూడా లేదు. దీని మీద ఉన్న కోటని డిండిగల్ పట్టణంలో ఉన్న మధురై నాయగర్ 16వ శతాబ్దంలో నిర్మించాడు. ఆ తర్వాత ఎన్నో యుద్ధాలు అయితే జరిగాయి. దీనిని టిప్పు సుల్తాన్ కూడా ఆక్రమించుకున్నాడు. చూడండి, మీరు కొండ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మీకు కూర్చోడానికి సీటింగ్ కూడా ఉంటుంది, కానీ హెల్ప్ఫుల్గా థ్రెడ్ కానీ రోప్ కానీ ఏమి ఉండదు. ఎలాగే నడుచుకుంటూ వెళ్ళాలి కొండ మీదకి. దీని చుట్టుపక్కల చైనా గోడ మాదిరిగా కంచె అయితే ఉంటుంది. మీకు ఒకసారి టికెట్ చూపిస్తాను ఆగండి. ఇదే టికెట్ 25 రూపీస్ చేస్తారు పర్ పర్సన్కి. కానీ పైకి ఏం ఎత్తుకు వెళ్ళకూడదు, ఫుడ్ కానీ అట్లా ఏం ఎత్తుకెళ్ళకూడదు. ప్లాస్టిక్ పూర్తిగా నిషేధం ఇక్కడ. సో మీరు ప్లాస్టిక్ని అయితే ఇక్కడికి ఎత్తుకోరానివ్వరు మిమ్మల్ని లోపలికి. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే లోపలంతా కూడా మీకు ప్రేమ జంటలే కనబడతా ఉంటాయి. నాకు ఎంట్రన్స్ నుండి ఎండింగ్ దాకా ప్రతి ఒక్క దగ్గర వాళ్ళు కూర్చొనే ఉన్నారు. ప్రతి ఒక్క దగ్గర ఈ కోటలో రహస్య గదులు చాలా ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందలు ఉన్నాయి. ఇది ఎలా కట్టారంటే చాలా చీకటిగా ఉంటుంది చూడడానికి, లోపలికి వెళ్ళడానికి భయం వేస్తుంది. లోపలికి వెళ్ళి ఈసారి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఈ కోటని విజిట్ చేయండి, చాలా అడ్వెంచరస్గా ఫీల్ అవుతారు. ఇక్కడ మీరు కిందకి దిగడానికి ప్లేస్ కూడా సరిగ్గా ఉండదు, కాబట్టి చూసుకొని దిగాలి. ఇక్కడ మనం ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళామంటే ఇక మొత్తం చీకటే ఉంటుంది. ఇది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తాం, కొండ చుట్టూ తిరుక్కొని. అంటే రూమ్స్ అన్నీ అట్లా కట్టున్నారు, రహస్య గదుల్లా కట్టున్నారు. ఇక్కడ యుద్ధాలకి ఎవరైనా వచ్చినప్పుడు ఫిరంగిలు వీటి నుంచి పంపించే వాళ్ళంట అప్పట్లో. కనబడుతున్నాయి కదా ఇక్కడ, చూడండి ఎలా ఉందో కోట. అదో చైనా వాళ్ళ చెప్పాను కదా, అదే చైనా వాళ్ళు. చాలా అద్భుతంగా అయితే నిర్మించారు ఈ కొండని. ఈ చుట్టుపక్కలంతా కూడా గ్రీనరీయే కనబడుతుంది మనకు, పచ్చటి పొలాలు, చాలా బాగా అనిపిస్తుంది మీకు. అంతేకాకుండా ఈ కొండ మీద మీకు సరస్సులాగా అయితే ఉంటుంది ఒకటి, చిన్న నదిలాగా. అది చూడండి ఎట్లా ఉందో, చాలా బాగుంది కదా. ఫోటోలు తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేసు. మీరు అడ్వెంచర్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఫోర్ట్కి అయితే రండి. చూడండి ఎట్లా ఉందో. ఈ ప్లేస్ ఎలా ఉంటుందంటే నాగవల్లి మూవీలో క్లైమాక్స్ సీన్ షూట్ చేస్తారు కదా, అలానే ఉంటుంది ఈ ప్లేస్ మొత్తం. చూడండి ఎట్లా ఉందో, చాలా భయంకరంగా అయితే ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి అనుమతి కూడా లేదు, ఎప్పుడు కూడా రూమ్ లాక్ చేసి ఉంటారు. అలాంటిది మేము పైకి ఎక్కేసాం, రూమ్ పైకి. ఈ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంటుంది. పైకి వచ్చేటప్పుడు కూల్ డ్రింక్స్ తెచ్చుకోండి, అది గాజు సీసాలో తెచ్చుకోండి, అంతేగాని ప్లాస్టిక్ బాటిల్ తెచ్చుకోవద్దు. ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం పూర్తిగా. మీకు ఇక్కడ చూడండి, మీకు ఈ చుట్టుపక్కల మొత్తం లవర్సే కనబడతారు. ఎక్కడ కూడా మామూలుగా సింగిల్స్ అయితే ఎక్కడ కనబడట్లేదు నాకైతే ఈ చుట్టుపక్కల. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవే కొడైకెనాల్ కొండలు. చూడండి ఎలా ఉన్నాయో. కొండల మధ్యలో అయితే ఊరు ఉంటుంది. అక్కడ వాతావరణం అనేది చాలా రేర్గా, అంటే సడన్గా మారిపోతూ ఉంటుంది. ఒకసారి ఇక్కడున్న గుడి అయితే పైకి అయితే ఎక్కి చూద్దాం ఎలా ఉంటుందో. ఇది చూడండి ఎలా ఉందో. మామూలుగా పైకి ఎక్కకూడదు, వీడియో కోసం అని చెప్పేసి ఎక్కేసాను. ఇక్కడ కొంతమంది అయితే ఎక్కి ఫోటోలు తీసుకుంటా ఉన్నారు చూడండి. ఆ తర్వాత మమ్మల్ని అక్కడ వాచ్మెన్ అయితే తిట్టాడు ఎక్కకూడదని. సో తెలుగు అని చెప్పేసరికి వదిలేశారు, అంతేగాని లేకపోయింటే ఫోన్ తీసేసుకునేవాళ్ళు. మీరు ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. మరిన్ని వీడియోలకై సబ్స్క్రైబ్ సురేష్ వరల్డ్ ఛానల్.